హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ కాదు, యాక్చువల్లీ ఇది ఒక వీడియో తీసుకొని వచ్చాను. సో ఈ వీడియో ఏంటంటే, నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూశాను నిన్న యూట్యూబ్లో. సో అదే మీతో పంచుకుందాము అని చెప్పేసి నేను తిరిగి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకైతే అది చాలా బాగా రెజొనేట్ అయ్యిందనమాట. ఇది పాస్ట్ లైఫ్ గురించి. సో మన సోల్ నంబర్ ఎలా తెలుసుకోవాలి, మన పాస్ట్ లైఫ్ ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఇక్కడ నాకు చాలా క్లియర్గా అనిపించింది ఆ వీడియో. ప్లస్ నాకు నేను చెక్ చేసుకుంటే కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అది చాలా కరెక్ట్గా కనెక్ట్ అయింది. సో నేను అనుకున్నాను, ఒకవేళ మీతో కూడా షేర్ చేస్తే మీరు కూడా చెక్ చేసుకుంటారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపించి ఈ రీడింగ్ అనేది చేస్తున్నాను. ఓకే. సో మన పాస్ట్లో మనము ఎవరు ఎలా ఉండేవాళ్ళం అనేది తెలుసుకోవాలంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడొచ్చు. నాకు తెలుసు చాలామందికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాకైతే ఎక్సైటింగ్గా అనిపించింది. చాలా బాగుంది ఈ వీడియో. అంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి మన గత జన్మ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 11/11/2001 అనేది డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నాను. ఓకే, అంటే 11th నవంబర్ 2001 అనేది తీసుకుంటున్నాను. సో దానిని ఇప్పుడు అవన్నీ నంబర్స్ మనం యాడ్ చేయాలి. సో పైన చూపించిన విధంగా 1 + 1 + 1 + 1 + 2 + 1. ఓకే. సో ఇవన్నీ కలిపితే మనకేమవుతుంది, 7 అనే నెంబర్ అనేది వస్తుంది. సో 7 మీ సోల్ నంబర్ అయితే కనుక మీరు ఎవరు గత జన్మలో. ఓకే. సో అలాగా ఆ సోల్ నెంబర్ వచ్చేసి మీకు 7 అవుతుంది. ఓకే. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అన్నిటినీ కనుక కూడితే కనుక, యాడ్ చేస్తే కనుక వచ్చే నంబర్నే సోల్ నంబర్ అంటారు. ఆ నంబర్ బట్టి మనము మీ గత జన్మ ఏంటి, దానివల్ల ఈ జన్మలో మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియో అనమాట. ఓకే. సో నంబర్ 1 వచ్చేవాళ్ళు ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ప్లస్ చేసుకోండి, అంటే యాడ్ చేయండి. యాడ్ చేసినాక ఒకవేళ మీకు నంబర్ 1 అనేది వస్తే కనుక, సో నంబర్ 1 అనేవి వచ్చేవాళ్ళు ఎప్పుడు మీ పాస్ట్ లైఫ్లో ఏంటంటే, మీరు ఒక రాజు, ఒక నాయకుడు, ఒక మంచి రాజకుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి అనమాట. సో అందరినీ పాలించేవారు. సో చాలా డబ్బులు, పరపతి, పరువు, ప్రతిష్ట అన్నీ ఉండిన ఒక మనిషి. అంటే రాజుల మనస్తత్వము, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఒకసారి మీరు ఒక రాజుగా ఉంటే మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది, మీరు ప్రజలతో ఎలా ఉంటారు, ప్రజల బాధ్యతల్ని మీరు ఎలా తీసుకుంటారు అనే దాన్ని మీరు ఒక్కసారి ఊహించుకోండి. సో ఇప్పుడు మీరు గత జన్మలో మీరు రాజు, నాయకుడు అవ్వబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఏంటంటే మీకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వచ్చాయి. సో నాయకత్వ లక్షణాలు మీకు ఉన్నాయన్నమాట ఈ జన్మలో కూడా. అంటే ఏంటంటే, మీరు ఒక జాబ్లో ఉంటే ఒక మంచి మేనేజర్ పోస్ట్లో ఉండొచ్చు, ఒక మంచి టీమ్ లీడర్ పోస్ట్లో ఉండొచ్చు, చాలా హై లెవెల్లో ఉండొచ్చు, అందరినీ ప్రొటెక్ట్ చేసే ఒక వ్యక్తిగా, లేదంటే అందరినీ మార్గదర్శకం చూపించే ఒక వ్యక్తిగా, ఎప్పుడు కూడా ముందడుగు వేసే ఒక లీడర్గా ఉంటారు. సో మీకు ఈ జన్మలో మీకు ఉండే లక్షణాలు ఏంటంటే ఒక లీడర్షిప్ లక్షణాలు అనమాట. మీరు అందరినీ ఒక మంచి బాటలో నడిపించే ఒక వ్యక్తి మీరు, నంబర్ 1 వాళ్ళు. సో ఇప్పుడు నంబర్ 2 చూద్దాం. సో నంబర్ 2 వాళ్ళు ఏంటంటే, మీరు గత జన్మలో ఒక సాధువు, ఒక యోగి అయ్యే అవకాశం ఉందన్నమాట. సో సాధువు అంటే మీ అందరికీ తెలుసు, మీకు ఏ ప్రాపంచిక విషయాలపైన మీకు వ్యామోహం అనేది ఉండదు. సో మీరు ఒక యోగిలాగా మీరు దూరంగా కూర్చొని, అంటే ఈ సంసారానికి, ఇక్కడ చూసారు కదా మన బుద్ధుడు మన ఎదురుగా కూర్చోన్నాడు కదా. సో మీరేంటంటే మీ ధ్యానము, మీ యోగము ఇవన్నీ చేసుకుంటా మీరు ప్రజలకు, సంసారానికి దూరంగా ఉండేవారు. సో మీరు సాధువు అంటే తెలుసు కదా, అందరికీ ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తుకొని, సో వాళ్ళ పాపాలను కూడా తీసుకొని వాళ్ళ పాపాలను కడిగి వేసే ఒక మంచి వ్యక్తి అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ జన్మలో కూడా మీకు ఆ వాసనలు అనేవి వచ్చాయి. ఎలాగా?
ఈ జన్మలో మీరు ఇప్పుడు కూడా మీకు ఈ మెడిటేషన్ పైన, లేదంటే ఈ టారో పైన, ఆస్ట్రాలజీ పైన, వీటిపైన అంతా మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఎందుకు వచ్చింది అంటే, తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస. అసలు ఎవరు నేను, హూ యామ్ ఐ, నేనేంటి అని తెలుసుకోవాలనే ఒక మంచి ఆలోచనతో మీరు ఈ జన్మలో పుట్టారనమాట. సో ఈ జన్మలో ఏంటంటే మీకు మెడిటేషన్ ద్వారా అంటే మీకు మీరే ఒక రకమైన ఒక పజిల్ లాగా ఉన్నారనమాట. అసలు మీకు మీరే నేనేంటి అని తెలుసుకోవాలి అనే ఒక సెర్చ్లోని మీరు ఆల్రెడీ ఉన్నారు, లేదంటే ఇక ముందు మీరు ఎంటర్ అవ్వబోతారు అటువంటి సిచ్యువేషన్లో. ఓకే, సో ఏంటంటే మీకు ఇట్లా పూర్తిగా స్పిరిచువాలిటీ సైడ్కి వెళ్ళిపోయే యొక్క ఆలోచనలు కానీ అటువంటి ఐడియాస్ కానీ మీకు ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఈ రీడింగ్ చూస్తున్నారంటేను కూడా ఇది మీ ఎన్నో వేల మంది ఉన్నారు. ఓకే, నా సబ్స్క్రైబర్లు ఎంతోమంది ఉన్నారు, కానీ అంతమందిలోనే మీరు మాత్రమే నా రీడింగ్ చూస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే దానికి ఒక మీనింగ్ ఉంది. మీకు ఈ మెసేజ్ మీకు చేరాలి అనేది రాసి పెట్టింది కాబట్టి ఇది మీకు ఈ మెసేజ్ అనేది చేరుతుంది. సో ఈ జన్మలో మీకు ఆ కోరిక ఉందన్నమాట, నేను మెడిటేట్ చేయాలి, మెడిటేషన్ చేసుకొని నన్ను నేను తెలుసుకోవాలి, అసలు నా జీవితం యొక్క పరమార్థం ఏంటి అనేది తెలుసుకోవాలి అనే యొక్క క్యూరియాసిటీ అనేది మీలో ఉందన్నమాట. ఓకే, నంబర్ 3, ఒకవేళ మీ సోల్ నంబర్ కనుక నంబర్ 3 అయితే మీరు గత జన్మలో ఒక కళాకారుడు, ఒక కవి, ఓకే, ఒక గేయ రచయిత, అట్లాగా ఇప్పుడు పూర్వకాలంలో రాజుల కాలంలో ఏంటంటే ఈ కవులు ఇవన్నీ ఎక్కువ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు కళా పోషణ అనేది ఎక్కువగా ఉండేది పూర్వకాలంలో. సో అప్పుడు ఏంటంటే మీరు ఒక కళాకారుడు కానీ, అంటే పెయింటర్ కానీ, లేదంటే ఒక కవిత్వం రాసే కవి కానీ, సో ఈ విధంగా చాలా పేరు ప్రఖ్యాతలు పొందిన ఒక వ్యక్తి అని చెప్పచ్చు. లేదంటే మీరు ఒక కళాకారుడుగా మీకు నచ్చిన విధంగా అందులోనే మీరు సంతోషాన్ని పొందే ఒక వ్యక్తిగా మీరు గత జన్మలో ఉన్నారనమాట. అదే సేమ్ ఇది అంత ఆ కళ అంతా ఈ జన్మలో కూడా మీకు వచ్చింది. సో ఈ జన్మలో కూడా మీరు చాలా క్రియేటివ్గా ఉంటారు, క్రియేటివిటీ ఉంటుంది, ఒక ఎక్స్ప్రెషను. సో మేబీ మీరు ఒక నటన అనేది బాగా చేయొచ్చు, లేదంటే ఒక సంగీతం అనేది బాగా పాడచ్చు, డాన్స్ అనేది బాగా చెయ్యొచ్చు, లేదంటే పెయింటింగ్ బాగా చెయ్యొచ్చు, కవిత్వం బాగా చెప్పచ్చు, లేదంటే బుక్స్ రాయటము. సో ఇలాగా మీరు పూర్తిగా క్రియేటివిటీలోనే ఉన్నారనమాట. అంటే మీకు మీరే సాటి అన్నట్టుగా ఈ జన్మలో ఏంటంటే మీకు ఆ క్రియేటివిటీ అనేది స్వతహాగా వచ్చేసింది. మీకు మీకే అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, నాకు ఇంత క్రియేటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది, నేనేమీ నేర్చుకోలేదు కదా అన్నట్టుగా మీరు అనుకుంటే కనుక మీకు గత జన్మ నుంచి ఈ జన్మకి లక్షణాలన్నీ మీ దగ్గరికి వచ్చాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సోల్ నంబర్ 4. ఒకవేళ మీకు సోల్ నంబర్ 4 కనుక ఉంటే, మీ సోల్ నెంబర్ కనుక 4 అయింటే కనుక మీరు గత జన్మలో ఒక యోధుడు, ఒక సైనికుడు అని చెప్పచ్చు. అంటే మీరు ఒక యుద్ధంలో ఫైటింగ్ చేసే ఒక వారియర్, ఒక యోధుడు అనమాట, ఒక సైన్యాధ్యక్షుడు అవ్వచ్చు, అందరినీ కాపాడే ఒక వ్యక్తి. సో ఎదుటి వాళ్ళతో ఫైట్ చేసి గెలిచి మీరు ఆ గెలుపుని తెచ్చి రాజ్యాన్ని కాపాడటము, మిగతా వాళ్ళ ప్రాణాలను కాపాడటము, అంత ధైర్యంగా వీరోచితమైన వ్యక్తి అనమాట. సో అంత వీరోచితంగా ఉండే మీరు ఆ యుద్ధంలోనే గనక ఒకవేళ చనిపోయి ఉంటే గనక ఇప్పుడు మీకు ఈ జన్మలో ఆ ఫైటింగ్ స్పిరిట్, మళ్ళీ ఆ ధైర్యము, అన్నిటికీ తెగించి ముందుకు వెళ్ళటము, సో ఒక ఏమంటారంటే నెవర్ గివ్ అప్ అనమాట. మీరేంటంటే అసలు మీరు ఎప్పుడు కూడా మీ ఆశ అనేది కోల్పోరు. మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటారు. మీరు ఏం జరిగితే జరిగింది అని ముందుకి దూసుకు వెళ్ళిపోయే ఒక మనస్తత్వము, ఒక ఫైటింగ్ స్పిరిట్, ఒక ధైర్యము, సో నీకెందుకు నేనున్నాను అని భరోసా ఇచ్చే ఒక వ్యక్తిగా మీరు ఈ జన్మలో ఉన్నారు. సో చాలామంది ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఈ విధంగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ముందు వెనక ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతారు అంతే. ఆ టైంలో ఇది జరగాలి, ఇది మనం ఫైట్ చెయ్యాలి,
మన ఫ్యామిలీని కాపాడాలి, లేదంటే మిమ్మల్ని మీరే కాపాడుకోవాలనుకున్నప్పుడు కానీ సో ఖచ్చితంగా మీకు ఈ ఫైటింగ్ స్పిరిట్, ఈ నెవర్ గివింగ్ అప్ అనేది ఈ జన్మలో కూడా మీకు ఉంది. ఓకే, సో ఇప్పుడు మీ సోల్ నెంబర్ 5 అయితే కనుక మీరు గొప్ప వ్యాపారస్తులు లాస్ట్ జన్మలో. సో పూర్వజన్మలో గత కాలంలో ఎలా ఉండేది, ఓడల్లోని అంటే ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి వ్యాపారం అంతా చేసుకొని ఓడల నిండా ధనం అనేది నింపుకొని మళ్ళీ వచ్చేవారు అనమాట స్వస్థలానికి. సో ఆ విధంగా మీరు ఒక గొప్ప వ్యాపారవేత్త, వాణిజ్యవేత్త అని చెప్పుకోవచ్చు. సో మీరు కష్టపడి సంపాదించి డబ్బులు ఉండే 1 రూపాయిని 10 చేసి మీ క్రియేటివిటీతోని, మీ ఐడియాతోని డబ్బుల్ని బాగా వ్యాపారం అనేది చేసి అభివృద్ధి చేసిన ఒక వ్యక్తి. సో ఇప్పుడు కూడా మీకు అదే యొక్క ఆలోచనలు అనేవి వచ్చాయి. సో మీకు బిజినెస్ ఐడియాస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనీ ఎలా సంపాదించాలి, మనీని ఎలా వృద్ధి చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సో ఇటువంటి ఆలోచనలు, ఐడియాస్ అనేవి ఎక్కువగా ఉండిండొచ్చు. బిజినెస్ ఐడియాస్ అంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయటము, ఒక యూట్యూబ్ ఛానల్, లేదంటే ఇంకేదైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయటం, కానీ ఏదో ఒక విధంగా మీ టైంని మనీగా మార్చుకోగల ఒక మంచి బిజినెస్ ఐడియాస్ అనేవి మీ దగ్గర ఉన్నాయి. సో అది మీరు ఫాలో అవ్వటమే కాకుండా మీరు వేరే వాళ్ళకు కూడా అందరినీ గైడ్ చేస్తారనమాట. సో మీరు అలాంటి ఒక గొప్ప వ్యాపారవేత్త అనమాట గత జన్మలో. ఈ జన్మలో కూడా అదే మీకు ఫాలో అవుతున్నారు మీరు. ఓకే, ఇప్పుడు సోల్ నెంబర్ 6 వారు. సోల్ నెంబర్ 6 ఏంటంటే మీరు గొప్ప వైద్యులు. మీ పాస్ట్ లైఫ్లో ఏంటంటే మీరు గొప్ప వైద్యులు. అది పూర్వకాలంలో ఉండే ఆయుర్వేద వైద్యులు ఉండేవారు కదా, రాజవైద్యులు. అది మీరు అలాంటి మీ గత జన్మలో వైద్యులు అనమాట. సో మీరు ఇచ్చిన మందుల వల్ల చాలామంది ఇది క్యూర్ అవ్వటము, అంటే మీ మొత్తం ఆ విలేజ్, ఆ తాండా, ఆ రాజ్యానికి మీరే ఒక మంచి వైద్యుడు. సో మీ వల్లే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి బాగా ఉండేవారు, అందరూ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేవారు. సో ఇప్పుడు మీకు అదే ఏదైతే ఉందో ఆ బుద్ధి, అందరికీ హెల్ప్ చేయటము, అందరికీ మంచి కోరటం అనేది ఏదైతే ఉందో ఈ జన్మలో కూడా మీకు అదే తిరిగి వచ్చింది. మీ ఆలోచనలో కానీ మీ చేతల్లో కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశము, ఒక హీలింగ్ పవర్ అనేది మీలో ఉంది. మీరు మాట్లాడే మాటలకి ఎదుటి వాళ్ళ మనసులో ఉండే బాధలు పోవటము, మీరు ఒక మంచి హీలర్గా, ఒక మంచి కౌన్సిలర్గా ఈ జన్మలో మీరు అందరికీ హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఇది కూడా మీరు అనుకోవచ్చు, నాకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే మీ గత జన్మ తాలూకా వాసనలు ఈ జన్మలో కూడా మిమ్మల్ని వెంటాడుతున్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సోల్ నంబర్ 7. ఒకవేళ మీ సోల్ నంబర్ 7 అయితే కనుక మీరు ఒక గొప్ప జ్ఞాని, ఓకే, లేదా ఒక ఫిలాసఫర్ అని చెప్పచ్చు గత జన్మలో. సో మీ సలహా కోసము పెద్ద రాజులు అందరూ వచ్చి మీ దగ్గర సలహా తీసుకొని వెళ్ళేవారు అనమాట. అంత తెలివైన వారు, అంత దూరదృష్టి గలవారు, అంత ముందు చూపు ఉండే ఒక వ్యక్తిగా మీరు ఉండేవారు. చాలా గొప్ప జ్ఞాని అనమాట మీ గత జన్మలో. సో ఇప్పుడు కూడా అట్లాగే మీకు ఆ ఇన్క్విజిటివ్నెస్ అనేది ఇప్పుడు కూడా ఉంది. ఒక డీప్ క్వశ్చనింగ్ అనేది కానీ, ఒక నిజాన్ని వెతకడము, అంటే మీకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్స్ అనేవి మైండ్లో ఉంటాయన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు స్కై ఈజ్ బ్లూ అంటారు, ఎందుకు ఆకాశం బ్లూగా ఎందుకు ఉంది, లేదంటే సూర్యుడు ఎల్లోగా ఉంటారంటే ఎందుకు ఎల్లోగా ఉన్నారు, అన్నిటికీ మీరు ఒక క్వశ్చన్ అడుగుతారండి మరి ఎందుకు 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 అని చెప్పేసి. ఎందుకంటే అది మీకు ఆ క్యూరియాసిటీ అనేది, నిజాన్ని తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన మీలో ఉందన్నమాట. సో మీకు ఆ జ్ఞానం అనేది మీ క్వశ్చనింగ్ ద్వారా మీకు ఆ జ్ఞానం అనేది వస్తుంది. సో ఇప్పుడు కూడా ఈ జన్మలో కూడా మీరేంటంటే ప్రతిదాన్ని ఒక లాజికల్గా థింక్ చేస్తారు. సో మనం ఎవరైనా ఏదైనా చెప్తే కనుక దీనికి రీజన్ ఏంటి, అసలు దీనికి రుజువేంటి, ఆధారం ఏంటి అన్నట్టుగా మీరు చాలా డీప్ క్వశ్చనింగ్ అనేది చేస్తారు. సో దాని ద్వారా మీకు వచ్చిన నాలెడ్జ్, అంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ చేసి 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 మీరు ఏదైతే ప్రాసెస్లో ఉంటారో దాని ద్వారా మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ నాలెడ్జ్ని అందరికీ మీరు పంచుతారనమాట.
సో ఈ జన్మలో కూడా మీరు అంతే జ్ఞానవంతులైన వాళ్ళు, బాగా చదువుకొని ఉండొచ్చు, మీరు చాలా మంచి చదువు ఉండొచ్చు, మంచి పోస్ట్ ఉండొచ్చు, చాలా తెలివైన వారు అయి ఉండొచ్చు ఈ జన్మలో. ఓకే, లాస్ట్ మళ్ళా నెక్స్ట్ సోల్ నంబర్ వచ్చేసి 8 అనమాట. నంబర్ 8 వాళ్ళు ఏంటంటే గత జన్మలో మీరు ఒక గొప్ప రాజవంశానికి చెందిన వ్యక్తి. సో రాజవంశానికి చెందిన వ్యక్తి అంటే మీకు తెలుసు కదా, వాళ్ళకి ఎప్పుడూ కూడా డబ్బులో మునిగి తేలుతూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే అన్ని లగ్జరీస్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితంలో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. సో వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గుర్తింపు అనేది ఉంటుంది, ఆ రాజ మర్యాదలు అనేది చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే మీరు దానికి అలవాటు పడిపోయి ఉన్నారు మీ గత జన్మలో. సో ఇప్పుడు అదే ఈ జన్మలో వచ్చేసరికి మీరు సక్సెస్ కోసం ఎప్పుడు ప్రాకులాడుతూ ఉంటారు. నాకు ఈ సక్సెస్ కావాలి, రికగ్నిషన్ కావాలి, మనీ కావాలి అన్నట్టుగా. అంటే మీరు సెటిల్ ఫర్ ద లెస్ అనేది లేదనమాట. సో చిన్నదానికే మీరు సెటిల్ అయిపోయే మనస్తత్వం అనేది మీకు లేదు. సో మీరేంటంటే సక్సెస్ గురించి ఎప్పుడు తాపత్రయపడే వ్యక్తిగా, మీరు ఒక గోల్స్ అనేది పెట్టుకొని ఆ గోల్స్లో ముందుకు వెళ్ళాలి అనే ఒక వ్యక్తిగా ఈ జన్మలో మీరు ఉన్నారనమాట. మీకు సక్సెస్ పట్ల చాలా వ్యామోహం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి సోల్ నంబర్ 9. సోల్ నంబర్ 9 ఏంటంటే మీరు ఒక స్పిరిచువల్ మాస్టర్. గత జన్మలో మన గౌతమ్ బుద్ధుడిలాగా మీరు కూడా ఒక స్పిరిచువల్ మాస్టర్ అని చెప్పచ్చు. సో మీ మాటలతోనే అందరికీ ఒక దారి చూపించేవారు, అసలు వాళ్ళ జీవితాలే మారిపోయేవన్నమాట. మీ మాటల ద్వారా, మీరిచ్చే ప్రవచనాల ద్వారా, మీరిచ్చే ఉపదేశాల ద్వారా, దానివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళ జీవితాలు అనేది మార్చారు మీరు ఒక మంచి స్పిరిచువల్ మాస్టర్. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న జన్మ ఏదైతే ఉందో ఇది మీకు ఆఖరి జన్మ. సో ఇది ఒక ఫైనల్ స్టేజ్ అని చెప్పచ్చు. మీకు ఇంకా దీని తర్వాత ఇంకా జన్మ అనేది ఉండదు, మీకు ఒక మోక్ష మార్గం అనేది ఉంటుంది. సో ఇప్పుడు కూడా మీ సోలో ఒక జర్నీలో ఉంది. ఈ జర్నీ ఏంటంటే ఇది మీకు లాస్ట్ జన్మ. ఈ లాస్ట్ జన్మలో మీరు ఎంత మానవాళికి సేవ చేయాలో, ఎంత మానవాళికి మీరు సహాయం అందించాలో అది అంతా మీరు చేస్తారనమాట. ఈ జన్మ అనేది మీకు లాస్ట్ జన్మ. దీని తర్వాత ఇంకా మోక్షం అనేది మీకు ప్రాప్తిస్తుంది. ఓకే, సో ఇలాగా ఫస్ట్ జన్మ సోల్ నంబర్ 1 ఉండేవాళ్ళు ఈ మిగతావన్నీ కూడా జన్మలు అనేది ఎత్తుతూ వస్తారు. సో సోల్ నెంబర్ 9లో ఉండేవాళ్ళు మాత్రము ఇది మీకు ఆఖరి జన్మ, మళ్ళీ మీకు మరు జన్మ అనేది ఉండదు. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నా క్యాట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని నేను క్యాలిక్యులేట్ చేశాను. నా క్యాట్ ఎప్పుడు పుట్టింది, నా పిల్లి ఉంది కదా నా దగ్గర, సో దాని డేట్ ఆఫ్ బర్త్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసి చూస్తే దానికి సోల్ నెంబర్ అనేది 9 వచ్చింది. సో 9 అంటే దానికి ఇదే ఆఖరి జన్మ. సో దానికి మోక్షం అనేది వస్తుంది. అందువల్లనే ఏమో అది నా దగ్గరికి వచ్చింది, నాకు ఒక మోక్ష మార్గం చూపించడానికి నా దగ్గరికి వచ్చిందేమో. సో ఆ విధంగా దానికి ఇదే ఇంకా లాస్ట్ జన్మ, చక్కగా ఉన్నత లోకాలకి వెళుతుంది నెక్స్ట్ జన్మలో. ఓకే, సో ఇదండి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన టాపిక్, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెట్టద్దండి, ఇది వేరే వాళ్ళు చేసిన వీడియో, కానీ నాకు ఈ టాపిక్ నచ్చి నేను మన ఛానల్లో చేస్తున్నాను అంతే. ఓకే, సో ఇది కాపీ కొట్టారు అంటేను కూడా నేనేమి బాధపడను, ఎందుకంటే నిజంగా వేరే వాళ్ళ వీడియోని చూసి నేను చేశాను కాబట్టి అది కాపీ కొట్టారంటే కూడా నేనేం పెద్ద బాధపడను. కానీ ఈ టాపిక్ మీ ముందుకు రావాలి అన్నట్టుగా అనిపించి నేను మీ ముందుకు అనేది తీసుకువచ్చాను. ఓకేనా, సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా చెక్ చేసుకోండి మీ సోల్ నెంబర్ ఏంటి, నిజంగానే మీకు అటువంటి లక్షణాలు ఉన్నాయా, అటువంటి ఇవన్నీ ఉన్నాయా మీకు ఈ జన్మలో, అభిప్రాయాలు కానీ అటువంటి అలవాట్లు కానీ మీకు ఉన్నాయా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ వీడియోస్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రకరకాల వీడియోస్ అనేది మీ ముందుకి తీసుకొస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.